ఇక నా సంగతి చెప్పక్కర్లేదు, నువ్వు నేను క్లోజ్ ఫ్రెండ్స్ కదా. నెలలో 4 రోజులు ఆ వడ్డీ కలెక్షన్కి నాతో తిరిగితే చాలయ్యా, ఇక నీకు పనే ఉండదు. పైగా మా వల్ల పోయిన ఉద్యోగం మా వల్లే వచ్చిందంటే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఏమంటావ్? సార్ ఒక్క నిమిషం పట్టుకోండి ఇది. ఆ? ఒక్క నిమిషం అలా తిరిగితే ఆలోచించుకుంటాను సార్. ఓహో, ఓకే ఓకే. ఒరే వాసు, ఛాన్స్ కొట్టేసావరా. ఏమయ్యో, అయిందా? సార్ ఏమైంది? సార్ వస్తున్నా సార్. ఫుల్గా ఆలోచించాను సార్. మీ నిర్ణయమే నా నిర్ణయం. రెడీ సార్? చాలా సంతోషమయ్యా సార్. కాకపోతే నా శాలరీ ఎంత? అదే సార్, నా జీతం ఎంత అని. హలో, ఐ నో ఇంగ్లీష్, నో ట్రాన్స్లేషన్ ప్లీజ్. ఇంతకు ముందు పనిచేసినట్టు ఎంత ఇచ్చాడు? సార్ చాలా తక్కువ అండి, 3000. జస్ట్ 500 పెంచమంటే 6 నెలల తర్వాత చూద్దామన్నాడు సార్. ఒట్టి 3000? అవును సార్, ఒట్టి 3000. ఛీ, ఎంత పిసినారులయ్యా. 3000 రూపాయలు ఏం సరిపోతాయ్యా? గొడుగు పట్టుకు. 10 కిలోల కందిపప్పు రావు, క్వింటా బియ్యము రావు. అందుకేనయ్యా నువ్వు ఆల్రెడీ అలవాటు పడ్డ 3000కి ఎక్స్ట్రాగా ఒక 50 రూపాయలు ఇద్దామని డిసైడ్ అయినాయా. ఏంటి 3050 రూపాయలా? ఏంటి 3050 రూపాయలా అని అనుకోకూడదు. ఏంటి 3050 రూపాయలే అని అనుకుంటే మనసుకు ఆనందము, తృప్తి. ఇకపోతే చూడవయు, కష్టపడే వాళ్ళ కష్టాన్ని నేను ఎప్పుడు గుర్తిస్తానయ్యా. 1 రూపాయి ఎక్స్ట్రా ఇవ్వడానికి కూడా నేను అస్సలు వెనకాడను. ఇకపోతే రావయ్యా, ఫాలో అవ్వు. గొడుగు పట్టుకో. ఎలాగూ నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యావు కాబట్టి కండిషన్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఉదయం 10 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల దాకా మా ఇంట్లో ఉండాలయ్యా. వచ్చేటప్పుడు భోజనం నువ్వే తెచ్చుకోవాలి. అందులో కావాలంటే కూరో చారో మేమే సరుతాం. వాటర్ ఫ్రీ, అదే నువ్వు సప్లై చేసే మినరల్ వాటర్, హెల్దీ వాటర్. ఉదయం 11 గంటలకి, సాయంత్రం 4 గంటలకి నాతో పాటు టీ ఫ్రీ. అంతేకాక అప్పుడప్పుడు మన కారుకి కొన్ని కాల్స్ వస్తుంటాయి, అవి నువ్వు అటెండ్ అవ్వాలి. అదేనయ్యా కాల్ టాక్సీ. ఇప్పుడు నువ్వు గిరాకీకి వెళ్ళావనుకో, సపోజ్ ఒకవేళ రాత్రి పూట నీకు లేట్ అయిందనుకో, అనుకో, వచ్చేటప్పుడే బయట హోటల్లో భోంచేసి రాగానే కారుని తళతళా తుడిచేసి షెడ్లో పెట్టి తాళించి నాకిచ్చి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. నీకు బయట ఏమైనా ఇబ్బందిగా ఉంటే కారులో పడుకో, నేనేం ఫీల్ అవను. ఏంటి ఓహో అడు తిరిగి ఆలోచించుకుంటావా? ఓకే, ఆలోచించుకో. ఓర్ని అబ్బా, వాణ్ణి పిసినారన్నావు కదరా బాబు. కంటే పిసినారు నువ్వు. సార్ చెప్పండి బాబు. ఏంటి, ఏం డిసైడ్ అయ్యా? మీరిచ్చే రాయితీలు ప్రభుత్వ రాయితీల కంటే మించిపోయాయి కదా సార్. ఓ అయితే నీకు ఓకే కదా? డబుల్ ఓకే సార్. డబుల్ కమిట్ తిన్నంత ఆనందంగా ఉంది. సార్ మేడం గారు ఇంట్లో ఉన్నారా? ఈ టైంలో మేడం ఎక్కడుంటారా? ఇంట్లోనే ఉంటారా? అంటే ఏం లేదు సార్, ఇప్పుడే వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయిపోయి మేడం గారికి హెల్ప్ చేద్దామని. ఓహో, నువ్వు అలా వచ్చావా? ఆల్రెడీ ఆవిడే అయిపోయింది నాకు బొక్క. గాని నువ్వు పొద్దున్నే వచ్చి ఫ్రెష్ గా జాయిన్ అవ్వయా. ఇదిగో ఉద్యోగం ఇచ్చాను, పేరు నిలబెట్టాలి, ఓకేనా? బ్రహ్మాండంగా చేసుకో, వృద్ధిలోకి వస్తావు. ఆల్ ది బెస్ట్. వస్తానయ్యా. ఆల్ ది బెస్టా? ఛాన్స్ అస్సలు వదులుకోను. రేవతి నాది కావాలి. మీరన్నట్లు రేపే వస్తా. వాసు, యు ఆర్ లక్కీ రా. కిలాడివి రా, కిలాడివి. యా. హలో అన్నయ్య, నేను ప్రియాని మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? నువ్వు వెంటనే ఇంటికి బయలుదేరి రా అన్నయ్య. వెంటనేనా? ఎందుకు? ఏం జరిగింది? ఇది ఫోన్లో చెప్పలేనన్నయ్య, ఉన్న పళంగా వచ్చే ప్లీజ్ అన్నయ్య. ప్రియా, ఎందుకమ్మా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం జరిగిందో చెప్పు. అన్నయ్య, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదన్నాను కదా. నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి. ఆలస్యం చేయక వెంటనే వచ్చే అన్నయ్య. ఇది చాలా సీరియస్ మ్యాటర్. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నా. తొందరగా వచ్చే అన్నయ్య. సార్. వాట్ వినోద్? అర్జెంట్ మ్యాటర్ సార్, పర్సనల్ మ్యాటర్. హాఫ్ డే లీవ్ కావాలి సార్. వాట్స్ ద మ్యాటర్? ఒంట్లో బాలేదా? లేదు సార్, బాగానే ఉంది. మరి ఎందుకంత అర్జెంట్? యాక్చువల్గా అయితే పర్మిషన్ చాలు సార్, కానీ మ్యాటర్ తెలీదు.
మా లాస్ట్ సిస్టర్ ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చాలా టెన్షన్గా మాట్లాడింది. అమ్మా నాన్న ఊళ్ళో లేరు, వెళ్ళి కనుక్కొని రావాలి సార్. అందుకే లీవ్ అడుగుతున్నాను. నో నీడ్. టెన్షన్గా ఉన్నారు, పైగా సిస్టర్ అర్జెంట్గా రమ్మంది అంటున్నారు. నేను పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళరండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. అన్నయ్య అన్నయ్య అమ్మా ప్రియా, ప్రియా ఏమైంది? అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేశావు? నాకేం కాలేదన్నయ్య. ఆ, మన కావ్యకి 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 ఏమైంది చెప్పు. నువ్వే వెళ్ళి చూడు. కావ్య, 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 ప్రియా కావ్యకి ఏమైంది కావ్యకి కావ్యకి చెప్పు ప్రియా, కావ్యకి ఏమైంది? ఈ విషయం బయటికి తెలిస్తే మనం తలెత్తుకొని తిరగలేమన్నయ్య. కావ్య, కావ్య నువ్వైనా చెప్పమ్మా. అమ్మా కావ్య, కావ్య నేను మీ అన్నయ్యనమ్మా, చెప్పు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందమ్మా చెప్పమ్మా. రై ముఖేష్ అన్నా, వెళ్ళరా. బ్యాగ్లో నేను చెప్పిన పెట్టావా? ఓకే అన్నా. రా. క్యాషియర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు, సరేనా? సరే. సార్ ఏంటమ్మా? నా పర్సు పోయిందండి. అది ఇక్కడే ఎక్కడో పడుంటుంది. ఎవరైనా తీసుంటారు. అంతా వెతికాను, దొరకలేదు. అందుకే మీకు చెప్తున్నాను. అందులో 3,000 ఉన్నాయండి. మేడం, అలాంటి ఛాన్సే లేదు. మిస్ అయినా ఎవరికి దొరికినా ఇచ్చేస్తారు. అలాంటి రెస్పెక్టబుల్ కస్టమర్స్ వస్తారు ఇక్కడికి, పైగా రెగ్యులర్ కస్టమర్స్. ఏ మే రెగ్యులర్ కస్టమర్స్ కాదా? మే రెస్పెక్టబుల్ కాదా? ఎక్కడా మిస్ అయ్యే ఛాన్సే లేదు. నేను బండి పార్కింగ్ చేసే ముందు కూడా చూశాను. ఉంది బ్లాక్ కలర్ పర్స్, అందులో 3,000 క్యాష్. కావాలంటే అందరినీ చెక్ చేయండి. చెక్ చేయటమా? సరే మీ ఇష్టం. మీరు చెక్ చేయకపోతే స్పాట్లో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఫోన్ చేయమంటారా? కొంచెం ఆగండి మేడం, ప్లీజ్.
పోలీసులు వస్తే మా షాప్ ఇమేజ్ దెబ్బతింటుంది. సరే, మేమే ప్రయత్నం చేస్తాం. కాస్త కోఆపరేట్ చేయండి. లేడీస్ అండ్ జెంట్మెన్, ఒక్క నిమిషం మీరంతా వినండి ప్లీజ్. షాపులో ఉన్న కస్టమర్స్ అంతా ఇక్కడికి రండి. షాపులో ఉన్న కస్టమర్స్ అంతా ఇక్కడికి రండి. ఈ మేడం గారి పర్సు మిస్ అయిందంట. ఎవరికైనా దొరికితే ఇచ్చేయండి, లేదా మీ బ్యాగులను చెక్ చేయడానికి కోఆపరేట్ చేయండి. మీరంతా మా కస్టమర్స్, రెస్పెక్టబుల్ కస్టమర్స్. మీతో పాటు వారు. ప్లీజ్ సహకరించండి. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? ఎంత పెద్ద స్టోర్ అయినా ఇంత సిల్లీ బిహేవియరా? పైగా రిక్వెస్ట్ కోఆపరేషన్. మాట్లాడే ముందు కాస్త వెనక ముందు ఆలోచించుకోవాలి. మా బ్యాగ్స్ చెక్ చేస్తారా? సారీ మేడం, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మా పొజిషన్ కాస్త అర్థం చేసుకోండి. మేం మీ కోఆపరేషన్ తీసుకోకపోతే మేడం పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటోంది. అప్పుడు మా పొజిషన్ చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. పైగా మా షాప్ రిప్యుటేషన్ పోతుంది. ప్లీజ్ మేడం, ట్రై టు అండర్స్టాండ్ అవర్ పొజిషన్. ఛే, ఏం స్టోర్సో ఏం చెకింగో. అసలు ఇలాంటి చెకింగ్స్ ఉంటే షాప్స్కే రాకూడదు. సారీ మేడం, తప్పటం లేదు. తప్పుగా అనుకోకండి ప్లీజ్. ఒకరి తర్వాత ఒకరు రండి. సార్, అదే సార్ నా పర్సు. మీ పర్స్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదండి. తేరగా దొరికింది కదా అని గప్చుప్గా బ్యాగ్లో వేసుకుంటే వచ్చిందట వచ్చింది. ఎలా వచ్చింది? నేను అందరినీ అడిగినప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. బుస్సుమంటూ తాజ్మహల్లో లేచి నువ్వే. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు క్లియర్ అయింది. నిజంగా అది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదండి. ఏంటమ్మా తెలియదని తెగ నటించేస్తున్నాం. వారు పోగొట్టుకున్నాం అన్నారు. ఎవరికైనా దొరికితే ఇవ్వండి అని నేను అన్నాను. ఎలా దొరుకుతుందని ధీమా కాబట్టి సంచి బోర్లు ఇచ్చాక నిజం బయటపడింది. అది ఎలా వచ్చిందో మేడం చెప్పారుగా. మరి ఇది ఎలా వచ్చింది? నాకు వాటికి ఏ సంబంధం లేదండి. నాకు తెలియకుండా ఎవరు నా బ్యాగ్లో పెట్టారు. సార్, నన్ను నమ్మండి సార్, దయచేసి నన్ను నమ్మండి సార్. సంచులు వెతక ముందే సందు చూసి గిరాటేసుంటే అందరి మీద నమ్మకాలుండే. దొరికిపోయాక నిజాన్ని నమ్మాలా, అబద్ధాన్ని నమ్మాలా? మీ దగ్గర ఉంది కాబట్టి అంత పౌరుషం రోషం ఉన్నట్టు పెద్ద పోజు కొట్టావు. వాళ్ళంతా మనుషులు కాదా? ఆమె పర్సులు దొంగే కాదు, కుర్ర మనుషులు దోచే దొంగ కూడా. లేకపోతే వాటి అవసరం ఏంటట? ఏమిటయ్యా ఈ న్యూసెన్స్ ఇక్కడ? ముందు పోలీసులు పిలిపించండి, వాళ్ళు చూసుకుంటారు. అనవసరంగా ఫోన్ చేసి మా కుటుంబం పరువు తీయకండి. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. చేసిందంతా చేసి ఎందుకమ్మా ఏడుపు? మీ కన్నీళ్ళు చూసి జాలి పడితే మీలాంటి ఖాతాలు 4 తగిలితే మే షర్టేసుకోవటం. సుప్రీం తీర్పిచ్చింది కాబట్టి మేము మీలా వ్యాపారాలు మొదలు పెట్టడం. వాట్స్ ద ప్రాబ్లం? You rascal! రే రాస్కెల్! నువ్వున్నావురా ఇక్కడ? ఇదంతా చేసి నువ్వన్నమాట. నీచుడా, నువ్వే కదా? చెప్పు, నువ్వే కదా? చెప్పు. ముందు చేతి ఏం జరిగిందో ఏంటో. ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది ఎదురైందేమో హెల్ప్ చేద్దాం వస్తే నా షర్టే పట్టుకుంటావా? ఆర్ యు మ్యాడ్? రే, నువ్వు అబద్ధం చెప్పకురా. చేసిందంతా చేసి ఎంత అమాయకంగా డ్రామా ఆడుతున్నావురా నువ్వు.
చూడండి సార్, ఈ ఇడియట్ ఇదంతా చేసింది. ఈ వస్తువులన్నీ నా బ్యాగ్ లో నాకు తెలియకుండా పెట్టి ఇలా హేళన గురి కావడానికి కారణం వీడే. వీడే సార్, వీడే. ఏయ్, వీడే. వదులు. ఏంటమ్మా సార్ ఇప్పుడే కదా వచ్చారు, ఆ కార్నర్లో పెర్ఫ్యూమ్ చూస్తున్నారు. అంతా నువ్వు చేసి వారి మీద తోయాలని చూస్తున్నావా? తప్పించుకోవడానికి ఇదొక మార్గమా? మిమ్మల్ని ఇలా వదిలేయకూడదు, పోలీసులే కరెక్ట్. ఆ, ఎందుకు సార్ లేడీస్ మ్యాటరు? పోలీసుల దాకా వెళ్తే ఈ అమ్మాయి అమ్మాయిలా రాదు. ఎలా వదిలేయమంటారు సార్? 3000 రూపాయలు క్యాష్ పోయింది సార్. అది దొరకపోతే నాకు అవమానం కదా. ఇప్పుడు ఇబ్బంది లేదు కదా, మీ డబ్బు మీకు దొరికింది కదా. పాపం చిన్నపిల్ల ఏదో ఆశపడి ఉంటుంది, వదిలేండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఆమె గురించి, ఆమె వృత్తి ప్రవర్తన గురించి మనకు అనవసరం, వదిలేండి. వెళ్ళండి వెళ్ళండి.